తెలంగాణలో మరొకసారి ఎన్డీఎస్ఏ కమిటీ పర్యటించనుంది. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనుంది కమిటీ. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను స్టడీ చేయనుంది కమిటీ. ప్రభుత్వం కన్స్ట్రక్షన్స్ కంపెనీతో కమిటీ చర్చించనుంది. మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఇక రేపు మిగిలిన విభాగాలతో సమగ్ర చర్చలు జరపనున్నారు. తెలంగాణలో మరొకసారి ఎన్డీఎస్ఏ కమిటీ పర్యటించనుంది. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనుంది కమిటీ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను స్టడీ చేయనుంది కమిటీ. ఇక ప్రభుత్వం కన్స్ట్రక్షన్ కంపెనీతో కమిటీ చర్చించనుంది. ఇక మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇక రేపు మిగిలిన విభాగాలతో సమగ్ర చర్చలు జరపనున్నారు. తెలంగాణలో మరొకసారి ఎన్డీఎస్ఏ కమిటీ పర్యటించనుంది. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఇవాళ తెలంగాణకి రాబోతుంది. మళ్ళీ తెలంగాణలో 3 రోజులు పర్యటించి మేడిగడ్డ బరాజులోని కుంగిన పిల్లర్ల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతుంది. గతంలో 3 రోజులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం 6 సభ్యులతో కూడిన బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించింది. మేడిగడ్డ బరాజ్ తో పాటు అన్నారం బరాజ్, సుందిల్ల బరాజ్ 3 బరాజులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో నీటిపారుదల శాఖ అధికారులతో అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయ్యి అన్ని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన టీపీఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను పూర్తి స్థాయిలో సేకరించి వారు ఢిల్లీ వెళ్లిపోయారు. దానిపైన మళ్ళీ మరికొన్ని అంశాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ నుండి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అయితే ఫీల్డ్ విజిట్ ఉంటుందా అంటే క్షేత్రస్థాయి పరిశీలన ఉండదా తెలియదు. కానీ హైదరాబాద్ లోనైతే నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులతో మరోసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సమావేశమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీలుగా పనిచేసిన మురళీధర్ రావు అదేవిధంగా వెంకటేశ్వరరావు ఈ ఇద్దరు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఎదుట హాజరు కాలేదు. కానీ ఈసారి హాజరవుతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్డీఎస్ఏ బృందం వారిని పిలుస్తుందా పిలవదా, పిలిస్తే వారు వస్తారా రారా అనేది ఈసారి ఆసక్తికరమైన అంశంగా భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణ కమిటీని ఏదైతే ఎన్డీఎస్ఏ బృందాన్ని వేసిందో ఆ ఎన్డీఎస్ఏ బృందం వడివడిగా తన పనిని చేసుకుంటూ పోతుంది. విచారణను చేపట్టింది. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజులని మళ్ళీ పునర్నిర్మించవచ్చు. పునర్నిర్మిస్తే ఎలా పునర్నిర్మించాలనేది ఒకటి. రెండోది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతి అక్రమాలు వ్యవహారాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వబోతుంది. థ్యాంక్ యూ సుధాకర్. థ్యాంక్